జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. నమస్తే, అస్సలం అయికుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండలం వచ్చేసి గంగారా బ్లాక్లో వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒకటి ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ వచ్చిందని చెప్పేగానే మనమైతే రావడం జరిగింది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నవారు ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టైం వేస్ట్ చేయకుండానైతే ఇక్కడైతే కోబ్రా స్నేక్ అయితే వీళ్ళకైతే కనబడ్డది చెప్పారు. వాళ్ళని అయితే అడుగుదాం. కోబ్రా స్నేక్ అయితే వాళ్ళైతే కరెక్ట్గానే చెప్తున్నారు. కోబ్రా స్నేక్ అందులో లోపలైతే ఉందని చెప్పారు. మనమైతే చూపెడతా చూడండి. అయితే ఇదైతే కప్పల్ని అయితే తిన్నది. కప్పలను తిన్న తర్వాత ఇక్కడైతే దాగి అయితే ఉంది బండ మధ్యలో. నేను రెస్క్యూ చేస్తా, చూస్తాను ఉండరు వీడియో ఎక్కడైతే స్కిప్ కొట్టకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. మన ఇట్లా ఇటుకెళ్ళ దగ్గర కానీ ఎక్కడ కానీ పాములు రావడానికి కారణం ఏంటంటే ఆ ప్లేస్లలో ఎక్కువ శాతం కప్పలు ఉంటాయి కాబట్టి వీటిని వాసన చూసుకుంటా ఇట్లాంటి పాములు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా చూసి అయితే మన దగ్గరలో ఉన్న స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి పాముని ఎలా పడతాను. ఎందుకంటే వాయిస్ రికార్డ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది, పక్కకు రోడ్ ఉన్నది కాబట్టి డిస్టర్బెన్స్ చాలా వస్తాయి. అందుకని వాయిస్ రికార్డ్ అయితే పెట్టడం జరిగింది. ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఇది తెలుగులో వచ్చేసి నాగపాము అని అంటారు, హిందీలో వచ్చేసి నాగ్ అని అంటారు. ఇది ఇట్లా బయట చేసిన తర్వాత గంట నుంచి 30 నిమిషాల లోపల మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మాత్రం మనిషి బతికే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మంత్రాలు మాయాలు అని చెప్పుకుంటా టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం మనిషి ప్రాణాలు పోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. టైం అయితే వేస్ట్ చేసుకోకుండా మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోతే మాత్రం బతకగలుగుతారు. ఇదైతే మొత్తం కప్పలను అయితే కక్కుతుంది చూడండి. 1 2 3 కప్పలను అయితే ఇదైతే మింగి కక్కేసింది. ఎందుకంటే ఇట్లా కప్పలు ఉంటే మాత్రం పాములకి అయితే చాలా ఇష్టం ఉంటుంది, అందుకోసం అయితే వీటిని అయితే మింగుతాయి. తర్వాత ఏంటంటే వీటికి డైజెషన్ కాదు, అప్పటికప్పుడు కాకనైతే కక్కేస్తుంటాయి. అయితే చాలామంది ఏమంటారంటే ఇది పాము ఇట్లా బయట అయిన తర్వాత అంటే పాము పుట్టిన తర్వాత చాలామంది ఏంటంటే మంత్రాలు తాయిట్లని నమ్మకుండా చాలామంది వెళ్తుంటారు. అట్లయితే ఎవరైతే వెళ్ళకూడదు. పాము ఇట్లా బయట అయితే మాత్రం మన దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే మాత్రం మనిషి బతికే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా బయటికి అయితే అక్కడ మాయామంత్రాలని వెళ్ళకూడదని కోరుకుంటున్నా. ఎక్కడైనా పాము కూడా వస్తే సురక్షితంగా మన స్నేక్ క్యాచర్లకి ఫోన్ చేస్తే వాళ్ళైతే రావడం జరుగుతుంది, వచ్చైతే పట్టడం జరుగుతుంది. తర్వాత ఎవరు లేకపోతే మన దగ్గరలో ఎవరైతే లేకపోతే మాత్రం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తే వాళ్ళైతే మా అలాంటి స్నేక్ క్యాచర్లను అయితే ఖచ్చితంగా పంపిస్తారు. ఓకే, దీన్నైతే మనం డబ్బాలో వేసిద్దాం. తీరా ఏడుందిరా అలా తీరా. ఫస్ట్ దాని తాళంతో తాళం నువ్వు తీరా విని అవుతుంది వాళ్ళకి తీరుతో తీరతి. పావులంటే భయం.
ఓకే, ఈ పామునైతే పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. నా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్, నా ఛానల్ ఉంది జెన్యున్ వాయిస్ విలేజ్ రెస్క్యూ. ఆ ఛానల్ అయితే కొట్టి చూస్తే మాత్రం నా ఈ వీడియోలు ప్రతి ఒక్కటి ఉంటాయి. మంచి అప్డేట్ ఏరియాలో సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి పాములు వస్తే మాత్రం దయచేసి ఎవరైతే చెప్పకండి. మా లాంటి స్నేహితులకి ఫోన్ చేయండి. నా ఛానల్ అయితే